ప్రకృతి గురించి మన ఛానల్‌లో చాలా మాట్లాడున్నాం సార్. ఇప్పుడు వెదర్ కండిషన్ చూసారంటే ఎండ రావాల్సిన దగ్గర వర్షం పడుతుంది. వర్షం రావాల్సిన దగ్గర ఎండ వస్తుంది. సో, ఇలాంటి వెదర్ కండిషన్‌కి ప్రకృతికి, మన డివైన్‌కి ఏమన్నా సంబంధం అంటే ఏమైనా కనెక్షన్స్ ఉండిద్దా అనేది ఒక పాయింట్ వచ్చింది సార్. ఇప్పుడు చాలా మంది ప్రకృతికి ఎగనెస్ట్ గా వెళ్తున్నారు. గాలికి ఎగనెస్ట్ గా వెళ్తాం ఎంత పిచ్చితనమో, సముద్రంలో ఎదురు వెళ్తాం ఎంత పిచ్చితనమో, ఎదురు వెళ్ళొచ్చు, వెళ్ళాలి కూడా. కానీ దానికి టెక్నిక్ ఉంటది, టెక్నాలజీ ఉంటది, పర్పస్ ఉంటది. కానీ ప్రతి చిన్నదానికి ప్రకృతిని ఎగనెస్ట్ గా వెళ్తున్నారు. ఇంతకు ముందు ఒక ఇంట్లో 100 గజాల స్థలంలో 2-3 ఉండేవాళ్ళు. ఇవాళ అట్లాంటిది పోయి ఒకళ్ళ మీద ఒకళ్ళు ఉంటున్నారు. ఇంతకు ముందు చెట్ల మధ్యలో మనుషులు ఉండేవాళ్ళు. ఇవాళ మనుషుల మధ్యలో చెట్లు ఉన్నాయి. చెట్లు అంటే ఏంది? మనకు ప్రాణవాయువు ఇచ్చే మోస్ట్ వైటల్ బ్రీతింగ్ ఎకోసిస్టమ్. అలాంటి చెట్లను కొట్టేసేసి ప్రకృతిని నాశనం చేస్తా మనం నాశనం అవ్వట్లేదంటే అది సిస్టమ్ లో లేదు. ఎందుకంటే మన సిస్టమ్ ఈజ్ అలైన్ విత్ నేచర్, బౌండ్ విత్ నేచర్, గ్రోయింగ్ విత్ నేచర్ అండ్ డై అండ్ మింగిల్ విత్ నేచర్.